హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ. వేడి వేడి టీ తాగుతూ పక్కనే ఉల్లిపాయ పకోడీ తింటూ ఉంటే ఆహా ఏం రుచి అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే మరింత బాగుంటుంది. ఇది నేను చెప్పినట్టు చేశారనుకో, క్రిస్పీగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పకోడీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ కారానికి తగినంత పచ్చిమిరపకాయ తరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం తురుము, కొద్దిగా కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెదుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడంత ఉప్పు, 1 కప్పు శనగపిండి వేసుకొని ఈ మిశ్రమం అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి, అప్పుడే పకోడీ బాగుంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దని చిదుముకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పకోడీని తిప్పుకుంటూ 2 వైపులా బాగా వేయించుకోవాలి. మనం పకోడీని కంప్లీట్ హై ఫ్లేమ్లో వేయించుకుంటే పకోడీ బయట వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. అలాగే మరొక మాట, నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలా పకోడీ మనకి గోల్డెన్ కలర్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్రిస్పీగా ఉండే పకోడీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.